ఎలాగైనా సరే భూమి తారాల పెళ్లి ముహూర్తాలు జరగకూడదు, చెడగొట్టాలి అని భూమి, కేపీ, చెర్రీ ముగ్గురు కలిపి ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారమే మీరా గగన్ ఇంటి దగ్గరికి వస్తుంది. "రండి చిన్నమ్మ, లోపలికి రండి, మాట్లాడుకుందాం" అని గగన్ అంటాడు. "లేదు, నీతో ఒక విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను" అని మీరా చెప్పటంతో "ఏంటో చెప్పండని" గగన్ అంటాడు. "బిందు శివల పెళ్లి చేసింది భూమి కాదు, మా వదిన అపూర్వే ఇదంతా చేసింది. నిన్ను, భూమిని దూరం చేయటానికే మా అపూర్వ వదిన ఆ పెళ్లిని వాడుకుంది. నువ్వు ఇంకా నమ్మవేమో, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి" అని ఆ రోజు బిందు శివతో భూమి చెప్పిన మాటల వీడియోని మీరా చూపిస్తూ ఉంటుంది. గగన్ చాలా బాధపడుతూ ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పూరిని బాధపెట్టి పూరి చావుతో మీరిద్దరూ ఒక్కటవుతారా, మీరు సంతోషంగా ఉంటారా అని భూమి బిందుకి చెప్పిన మాటల వీడియోని చూసి గగన్ మరింత బాధపడుతూ చూస్తూ ఉంటాడు. తప్పు చేసింది మా వదిన, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం భూమి. ఇప్పటికైనా ఇదంతా నువ్వు నిజమని నమ్మితే చాలు, నమ్మకపోతే అది నీ ఇష్టం అని మీరా చెప్తుంటే భూమిని గెంటేసిన విషయం గుర్తు చేసుకొని గగన్ మరింత కుమిలిపోతూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఇంకోవైపు భూమి శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది. అపూర్వ ఎందుకో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా పెళ్లి ముహూర్తాలు పెట్టకుండా ఆగిపోతాడా, లేకుంటే ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు పెట్టేశారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.